ప్రస్తుతం ఏపీ డిప్యూటీ స్పీకర్ నాడు ఎంపీ అయినటువంటి త్రిపుల్ ఆర్ ఒక కస్టోడియల్ కేసు సంబంధించి చూసుకున్నట్లయితే పలు కీలకమైన పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. దాంట్లో అత్యంత కీలకంగా ఏదైతే కస్టోడియల్ కేసు సంబంధించి టార్చర్ పెట్టిన విధానంలో కూడా ఇటు సునీల్ నాయక్ ప్రధానంగా ఉన్నారంటూ కూడా ఏదైతే త్రిపుల్ ఆర్ ఏదైతే ఫైల్ చేసిన కేసులో కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏ7గా ఉన్నారు. అయితే ఒక కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అంటే రోజుకు ఒక మలుపు తిరుగుతుందా త్రిపుల్ ఆర్ కస్టోడియల్ కేసు సంబంధించి అంటే అవుననే సమాధానాలు గట్టిగా వినిపిస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇదే త్రిపుల్ ఆర్ యొక్క కేసు కస్టోడియల్ కేసు సంబంధించి ఇటు బీహార్ సర్కార్ వర్సెస్ ఏపీ సర్కార్ అన్న విధానంలో అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఏదైతే ఒక పరిణామాలు త్రిపుల్ ఆర్ యొక్క కస్టోడియల్ కేసు సంబంధించి అన్ని కూడా ఒకసారి చూసుకున్నట్లయితే సో నాడు నర్సాపూర్ ఎంపీగా ఉన్నటువంటి త్రిపుల్ ఆర్ ఏదైతే 2021 మే 14 అయితే అరెస్ట్ అవ్వడం, అలాగే గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకురావడం తర్వాత సో తనని కస్టడీలో తీసుకున్న తర్వాత శారీరకంగా బాధ పెట్టారు, ఆ శారీరక హింసకు గురి చేశారు, థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ కూడా అనేక ఆరోపణలు అన్నీ కూడా చేసిన పరిస్థితి. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి సంబంధించి గుంటూరు నగరపాలన పిఎస్లు అయితే త్రిపుల్ ఆర్ కేసు ఫైల్ చేయడం జరిగింది. దాంట్లో ఎవరెవరు ఏ పాత్ర ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా చిత్రహింసలు గురి చేశారు కస్టడీలో అనే అన్ని విధాలుగా దాని యొక్క వెర్షన్ అంతా కూడా వినిపిస్తూ కేసు ఫైల్ చేయడం పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. ఆ నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రత్యేకంగా విచారణ ఏర్పాటు చేయడం కూడా జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ నేపథ్యంలోనే విచారణ అధికారి అయినటువంటి ఎస్పీ విజయనగరం ఎస్పీ అయినటువంటి దామోదర్ నేతృత్వంలో విచారణ జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంట్లో కీలకంగా నాడు చూసుకున్నట్లయితే డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో సునీల్ నాయక్ నాటి సిఐడి డిఐజీగా అయితే వ్యవహరించారు. అయితే జగన్ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఎప్పుడైతే పోయిందో సో దాని తర్వాత బీహార్కి మళ్ళీ వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో విచారణ అంతా కూడా చేపడుతున్న ఎస్పీ దామోదర్ నేతృత్వంలో చూసుకున్నట్లయితే ఎవరెవరైతే ఈ యొక్క త్రిపుల్ ఆర్ యొక్క కస్టడీలో ఎవరు ఏ పాత్ర ఏ కీలకంగా ఉంది, అలాగే కేసు ఫైల్ నేపథ్యం కావచ్చు, అలాగే అనేక ఆరోపణలు అన్నీ కూడా ఇటు త్రిపుల్ ఆర్ చేసిన నేపథ్యంలో అందరినీ కూడా ఒక్కొక్కరు కూడా పిలిచి విచారణ చేపట్టడం కాదు, పలువురు అరెస్ట్ అవ్వడం కావచ్చు. సో ఇలా అనేక నేపథ్యం కనిపిస్తుంది. అయితే దీని గురించి ఇప్పటికే ఏదైతే మాజీ సిఐడి చీఫ్గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ మీద కూడా సో అనేక ఆరోపణలు కావచ్చు ఇవన్నీ కూడా చేస్తే ఆయన అయితే కొట్టివేయడం పరిస్థితి. అయితే తను అయితే కేసు ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుందని, అలాగే 4 కేసుల్లో ఉన్న నేపథ్యంలో సో అతను కూడా తన యొక్క ఏదైతే తన పోస్టు సంబంధించి సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే తెలిసిందే. అయితే దీంట్లో ఏ7గా ఉన్నటువంటి సునీల్ నాయక్ అత్యంత కీలకంగా ఉన్నారు. అలాగే ఆ యొక్క కస్టడీలో తనకి ఈ సునీల్ నాయక్ ఆధ్వర్యంలోనే నేతృత్వంలోనే తన కస్టడీలో చేశారంటూ కూడా త్రిపుల్ ఆర్ అనేక మార్లు కూడా ఆయన అయితే ఆరోపిస్తున్న నేపథ్యం. సో ఈ విచారణ నేపథ్యంలోనే తనకి విచారణ పలుమూడు సార్లు కూడా బీహార్ వెళ్ళి ఏపీ బృందం అంతా ప్రత్యేకంగా వెళ్ళి పిలిచిన నేపథ్యం కనిపిస్తుంది. విచారణ రావాలంటూ కూడా 1-2 సార్లు కోరినప్పుడు కూడా ఆయన ఎటువంటి స్పందన లేనప్పుడు కూడా సో అరెస్ట్ చేసే నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఆ అరెస్ట్ పరిణామంలో కూడా చూసుకున్నట్లయితే సో ఒక నాటకీయ పరిణామం అంతా కూడా అక్కడ జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఇటీవల దామోదర్ ఎవరైతే విచారణ అధికారి దామోదర్ ఏపీ పోలీసులు ఒక బృందం నేపథ్యంలో అతను అరెస్ట్ చేసే నేపథ్యంలో ఇక్కడ పాట్నా పోలీసు అందరూ కూడా తనకి రక్షణ కవచంగా ఉండి తనైతే అరెస్ట్ చేయకుండా ఒక నాటకీయ పరిణామం అయితే చోటు చేసుకున్న పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే అక్కడ పాట్నా కోర్టుకు సంబంధించి అక్కడ లోకల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఏదైతే మార్చి 2 వరకు కూడా ఎటువంటి అరెస్ట్ చేయకూడదు రక్షణ కల్పించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం గుంటూరు మొబైల్ కోర్టులో అయితే దానికి సంబంధించి ఏదైతే అరెస్ట్ చేసే నేపథ్యంలో ఒక ట్రాన్సిట్ వారెంట్ కోరే నేపథ్యంలో కూడా ఒక లీగల్ ఇష్యూస్ అనేది కూడా ఇక్కడ తలెత్తిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే బిఎన్ఎస్ సిఆర్పిసి రీప్లేస్డ్ అయినటువంటి ఏదైతే బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 చట్టం దాని యొక్క లూప్ హోల్స్ అంటే చట్టంలో ఉపయోగించుకొని ఇటు బీహార్ సర్కార్ ఒక వ్యూహంతో ముందుకు వెళ్తానని తెలుస్తుంది. ఎందుకంటే దాంట్లో కీలకంగా ఉన్నటువంటి ఏదైతే బిఎన్ఎస్ సెక్షన్ 218 సబ్సెక్షన్ 2 అనేది ఏదైతే ఒక కీలకంగా దీన్ని ఒక అడ్డు పెట్టుకొని కూడా సో ఒక రక్షణ కవచం అనేది ఇటు సునీల్ నాయక్ ఏర్పాటు చేసిందని తెలుస్తుంది. అయితే అసలు బిఎన్ఎస్ సెక్షన్ 218 సబ్సెక్షన్ 2 ఏం చేస్తుంది చూసుకున్నట్లయితే కూడా సాయుధ దళాల్లో చేసింది ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఒక విధులు నిర్వహిస్తున్నప్పుడు వారి మీద నేరపూరితమైన ఎటువంటి ఉన్నా సరే ముందుగా కేంద్ర ప్రభుత్వం ఒక అనుమతి అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇదే సెక్షన్ సంబంధించి బిఎన్ఎస్ సెక్షన్ 218 సబ్సెక్షన్ 3 అనేది రాష్ట్రానికి వర్తిస్తుంది. సో రాష్ట్రానికి సంబంధించి ఏదైతే ఈ యొక్క వెసులుబాటు నిబంధనలన్నీ కూడా మార్చుకోవచ్చు అనే చట్టం ఏదైతే చెప్తుందో దాన్ని బీహార్ సర్కార్ అనేది దానికి నిబంధనలంతా కూడా మార్చి ఒక గెజెట్ అనేది కూడా ఉపయోగించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాదు సంచలనంగా దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది అనేది కూడా దీని యొక్క అంశం మీద క్లియర్గా చెప్పొచ్చు. అయితే త్రిపుల్ ఆర్ కేసు సంబంధించి చూసుకున్నట్లయితే రోజుకు ఒక మలుపు నాటికే పరిణామాలు అన్నీ కూడా చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు ట్రాన్సిట్ వారెంట్ అంటే ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి తరలించి ఒక ట్రాన్సిట్ వారెంట్ నేపథ్యంలో కూడా
సో అది కూడా ఇక్కడ పని చేయకపోవడం ప్రధానంగా ఒక ఏదైతే అక్కడ అరెస్ట్ చేసే నేపథ్యంలో కూడా నాటకీయ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుని అలాగే ఒకవైపు బీహార్ సర్కార్ కూడా ఇటు సునీల్ నాయక్ని అరెస్ట్ చేయాలంటే ముందుగా తమ ప్రభుత్వం యొక్క అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి ఎవరైనా సరే అని ఒక గెజెట్ తీసుకురావడం కావచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా సంచలనం మారుతుంది అనేది కూడా తెలుస్తుంది. అయితే బీహార్ కేటగిరీ చెందినటువంటి ఎవరైతే సునీల్ నాయక్ దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే సిఐడి డిఐజీగా అయితే వ్యవహరించడం జరిగింది. ప్రస్తుతం బీహార్లో సంబంధించి చూసుకున్నట్లయితే ఇటు అగ్నిమాపక శాఖ కావచ్చు అలాగే హోంగార్డు సంబంధించి ఐజీగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా అక్కడంతా కూడా ఈ యొక్క అంశం నేపథ్యంలో కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు అనుమతి తీసుకోవాలంటూ కూడా ఏదైతే గెజెట్ రిలీజ్ చేసిందో దీనికి ఒక సర్వత్రా ఒక చర్చనీయంగా అయిందనేది కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది కూడా ఒకవైపు ఇక్కడ ఇవ్వడం జరిగింది గుంటూరు మొబైల్ కోర్టుకు సంబంధించి. అక్కడ బీహార్ సెషన్ కోర్టుకు సంబంధించి చూసుకున్నట్లయితే అతనికి ఇటు మార్చి 2 వరకు కూడా అంటే ఎటువంటి అరెస్ట్ చేయకూడదు రక్షణ కల్పించడం కావచ్చు. అలాగే ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ రాజేంద్ర ఏదైతే నాన్ బెయిలబుల్ వారెంట్కి సంబంధించి ఉత్తర్వుల నేపథ్యంలో కూడా ఒకవైపు దానికి అధికారంగా ఉత్తర్వులు అయితే రావాల్సింది. అంటే గురువారం రోజు దానికి ప్రకటన ఇచ్చినప్పుడు కూడా అధికారి శ్రవంతి అలాగే దానికి అఫీషియల్గా అధికార ముద్రతో దానికి కోడ్ అనేది రావాల్సింది శుక్రవారం నాటికి. ఆలోపే ఇటు సునీల్ నాయక్ సంబంధించినటువంటి లాయర్లు అడ్వకేట్స్ ఉన్నారో వారైతే రీకాల్ నోటిఫికేషన్ దానికి సంబంధించి కోరిన నేపథ్యంలో రీకాల్ నోటిఫికేషన్ ఇస్తారంటూ కూడా ఇటు న్యాయాధికారి చెప్పిన నేపథ్యంలో అసలు ఏ విధంగా ఇస్తారంటూ కూడా ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ రాజేంద్ర అయితే ప్రశ్నించారు. అంటే ఇది చట్ట విరుద్ధం అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవైపు బెయిల్ ఇవ్వకూడదంటూ కూడా అడిషనల్ ఏదైతే గుంటూరు 2వ అడిషనల్ సెషన్ కోర్టు జడ్జి కోర్టు అనేది కూడా మరి తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అవసరం దీనికి సంబంధించి ఏదైతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఒకటే ఇవ్వాల్సింది. ఎందుకంటే ఈ రీకాల్ నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో వాదనలు ఏ విధంగా జరుగుతాయి అంటే ఒకవైపు అక్కడ బీహార్ సెషన్ కోర్టుకు సంబంధించి అరెస్ట్ చేయకూడదని ఇచ్చిన నేపథ్యం అది నొక్కాన్ని పలుకుతూ కూడా ఇక్కడ సునీల్ నాయక్ తరపు న్యాయవాదులు ప్రశ్నించిన నేపథ్యంలో ఈ ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ అయితే తనైతే ఇది చట్టవిరుద్ధం రీకాల్ నోటిఫికేషన్ ఇవ్వడం అంటూ కూడా ఇతను బలంగా వాదన వినిపించారు. అవసరమైతే హైకోర్టు కాదు సుప్రీంకోర్టుకైనా సరే దీని మీద ఖచ్చితంగా వెళ్తాను, ఒకే ఒక దారి. సో సునీల్ నాయక్ను అరెస్ట్ చేసేందుకు వారెంట్ అనేది జారీ చేయాలి అనే నేపథ్యం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇటు బీహార్ ఏదైతే డిస్ట్రిక్ట్ సెషన్ కోర్టు ఇచ్చింది బీహార్ లోకల్ కోర్టు ఇచ్చింది అనేది మాత్రం అది కరెక్ట్గా సమంజసం కాదు. అయితే నాన్ బెయిలబుల్ ఏదైతే ఉందో నాన్ బెయిలబుల్ వారెంట్ సంబంధించి అంటే బెయిల్కి సంబంధించి అయితే డిస్మిస్ చేసింది కదా గుంటూరు 2వ సెషన్ కోర్టు. దీనికి ఇంకోసారి బెయిల్ కావాలని వెళ్ళాలంటే మాత్రం ఏపీ హైకోర్టు కానీ లేదంటే సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది అనే వెర్షన్ అయితే ఇటు ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ అయితే అతను ప్రశ్నిస్తున్న తీరు. సో ఏదేమైనా ఇరు వాదనలు కూడా వాదోపవాదాలు చాలా బీభత్సంగా గుంటూరు మొబైల్ కోర్టులో జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు దీనికి సంబంధించి న్యాయాధికారి 2 వాదనలు విన్న తర్వాత ఒక ఉత్తర్వులు జారీ చేస్తారంటూ కూడా చెప్పుకోవచ్చు. సో దీని మీద కూడా సర్వత్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఏ విధంగా ఇప్పటికే బీహార్ కోర్టు లోకల్ కోర్టు అక్కడ చూసుకున్నట్లయితే ఒక రక్షణ కవచం లాగా అంటే మార్చి 2 వరకు కూడా అరెస్ట్ చేయకూడదు, ఎటువంటి చర్యలు చేపట్టకూడదు అంటూ కూడా అక్కడ కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యం. సో ఇక్కడ వారెంట్కి సంబంధించి ఒకవైపు అడుగుతున్న వాదనలో అలాగే తనకు రక్షణ కల్పించే బెయిల్ ఇవ్వాలంటూ కూడా జరుగుతున్న వాదనలో. సో ఈ నేపథ్యంలో గుంటూరు మొబైల్ కోర్టులో ఏ విధంగా మరి తీర్పు వస్తుందనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరొక అంశం చూసుకున్నట్లయితే ఏదైతే బీహార్ సర్కార్ వర్సెస్ ఏపీ సర్కార్ అనే అంశం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది అనేది కూడా తెలుస్తుంది ఈ యొక్క RRR కస్టడీ కేసు సంబంధించి. ఎందుకంటే అగ్నిమాపక శాఖ కావచ్చు అలాగే హోంగార్డు శాఖ సంబంధించి చూసుకున్నట్లయితే ఐజీగా ప్రస్తుత నిధులు నిర్వర్తిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో సునీల్ నాయక్ ఇతను అరెస్ట్ చేయాలంటే కూడా మరి ప్రభుత్వ అనుమతి కావాలంటూ కూడా గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ కావచ్చు. ఇటువంటి అన్నిటికి సంబంధించి లీగల్ పరంగా మరి ఎటువంటి ప్రొసీడింగ్స్ ముందుకు వెళ్తాయి, అలాగే ఏపీ సర్కార్ దానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ మొదలు పెడుతుంది, అలాగే రానున్న రోజుల్లో అతను మరి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారా లేదా. ఎందుకంటే RRR A7గా ఈ కేసులో ఉండడం కావచ్చు. RRR కస్టోడియల్ కేసు సంబంధించి అత్యంత కీలకం ఈ నేతృత్వంలో జరిగిందంటూ కూడా ప్రతిసారి కూడా నొక్కాల నుంచి చెప్తున్నారు RRR రఘురామకృష్ణరాజు. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క సునీల్ నాయక్ అంశాన్ని చూసుకున్నట్లయితే ఒక నాటిక పరిణామం అంతా కూడా చోటు చేసుకుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో మరి సునీల్ నాయక్ మరి అరెస్ట్ చేస్తారా, చేసిన తర్వాత మరి ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారు, అలాగే దాని యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, తదుపరి అరెస్టులు కావచ్చు అలాగే తదుపరి కార్యాచరణ కావచ్చు, మరి ఏపీ సర్కార్ ఏ విధంగా మరి ముందుకు వెళ్ళింది RRR కస్టోడియల్ కేసు అంశానికి సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు.